ఎందుకు నా చేత పరిగెత్తావు? అమ్మో అమ్మా కళ్ళు కనిపిస్తలేవు అవులే. గౌతమ్ బెదరు 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 మీరా? అది ఓకే? దెబ్బలేం తగలేదు కదా? జ్వరం ఉంటే సచ్చటోని కళ్ళేమని ఇంట్లో పట్టొచ్చిన నువ్వు ఏం దిమాకేం పనిచేస్తలేదా నీకు? అరే ఎదురుగా ఎవడొస్తున్నాడు కనిపిస్తలేదా? అది కాదు బెదరు, అది మీకు దెబ్బలేమైనా తగిలాయా? గౌతమా అదేంది? గౌతమ్ గారు చెప్పరేంటి, దెబ్బలేమైనా తగిలాయా? బెదరు మిమ్మల్ని, మీరు ఓకే కదా? దెబ్బలేం తగలేదు కదా? అయినా మీరేంటి ఇలా రోడ్డు మీద పరిగెడుతున్నారు? అయినా ఇప్పుడే కదా బెదరు మీరు ఇంటి దగ్గర ఉన్నారు, ఎంతలోనే ఎక్కడికి ఎలా వచ్చారు? మాట్లాడరేంటి? అయ్యో ఏమైంది, ఏం మాట్లాడేంటి? సరే బెదరు దెబ్బలేమో తగిలేమో, ముందు హాస్పిటల్కి వెళ్దాం, పదండి పదండి పదండి. నాకేం కాలే, నేను మంచిగానే ఉన్నా. సరే గాని ఇలా రోడ్డు మీద పరిగెట్టాలేంటి? ముందు మన ఇంటికి వెళ్తాం, రండి రండి. కారే నాకేం కాలని చెప్పినా కదా, మీరు ఆడుకోబోతురు ఆడిపోండి. మేము వెళ్దాం అనుకునేది అంత ఇంపార్టెంట్ పనేం కాదులేండి, గుడికే కదా, తర్వాత అయినా వెళ్ళొచ్చు. ముందు ఇంటికి వెళ్దాం పదండి. లేదు నాకు జర అర్జెంట్ పని ఉంది. ఒక నన్ను మోసం చేసిండు, ఆయన పట్టుకోలే. మీరు పోండి, ఇంటికి పోండి పోండి. అది కాదు బెదరు, బెదరు అరే నాకేం కాలేదు బ్రదరు, మీరు పోండి. అది కాదు, అరే నాకేం కాలేదంటారు కదా, మీరు పోండి. గౌతమ్ గారు బెదరు మిమ్మల్ని. హలో, అదేంటి అలా వెళ్ళిపోయాడు? ఇదేంటి గౌతమ్ బెదరు ఇలా వెళ్ళిపోయాడు? రేవతే, గౌతమ్ బెదరేటి మనిషే కాదు, మాటలు కూడా చిత్రం విచిత్రంగా ఉన్నాయి. ఏంటేది బెదర్కే? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. గౌతమ్ బెదర్ ఎలాగైనా కాస్త ఎరైటీ మనిషి కదా, అందుకే ఇలా ఎరైటీగా ప్రవర్తిస్తున్నాడేమో. సరేగాని మన గుడికి వెళ్దాం పద. వెళ్దాం పద పద. మంచి బలుటాడే బెదరు. దిగురావతే, పద. ప్రదర్శన చేద్దామా? అయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లో నచ్చేదావే గంటే కొట్టి అనండురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచి
దాచావే కళ్ళే నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిన్ను వెతక. అయ్యా గోత్రనామాలు చెప్పండి. పంతులు గారు పైడిపాల గోత్రం అండి. పిల్లి వెంకటేశాలం, మూవా రేవతి, కాబోయే భార్య భర్తలం అండి. అర్చన చేయించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శుభమస్తు.